హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయితాయో తెలుసుకుందాం గైస్. సో, వీడియోలో ఎళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, మన ఫస్ట్ మూవీ అప్డేట్ యక్షిని మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. సో, ఈ మూవీకి సంబంధించిన యాడ్స్ కూడా అయితే మనకు యూట్యూబ్‌లో అయితే ప్లే అయితే అవుతున్నాయి. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బాక్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోయిన్స్‌గా అయితే మనకు తమన్నా అండ్ రాశిఖన్నా గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'బ్లాక్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'బాక్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మనకు జూన్ 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రాజు యాదవ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు 'గెటప్ శ్రీను' గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'రాజు యాదవ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రజాకార్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు చాలా రోజులైతే అవుతుంది థియేటర్‌లో అయితే రిలీజ్ అయ్యి. సో, ఈ మూవీలో అయితే లీడ్ రోల్‌లో వచ్చేసి మనకు 'అనుసర్య' గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. మనకు జూన్ 21న అయితే జీ5లో అయితే కన్ఫర్మ్‌గా అయితే 'రజాకార్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకి ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు జూన్ 27న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'గమ్ గమ్ గణేశయ్య' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఆనంద్ దేవరకొండ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'గమ్ గమ్ గణేశయ్య' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు 'శివకార్తికేయన్' గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే రిలీజ్ అయ్యి చాలా రోజులైతే అవుతుంది గైస్. సో, ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో, వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. సో, కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, కావాలనుకుంటే వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో, జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విశ్వక్సేన్ గారు తీసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఆఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే జూన్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు వాళ్ళే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జూన్ 14థ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'సత్యభామ' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోయిన్‌గా అయితే మనకు కాజల్ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో మంచి టాక్‌తో అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 5వ తారీఖున కన్ఫర్మ్‌గా అయితే ఆహాలో అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'సత్యభామ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకొచ్చేసి ఆహాలో అయితే జూలై 5థ్ నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బజే వై వేగం' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకు జూన్ 29న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీని అయితే లేట్‌గా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 29న అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి జూన్ 29న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన 'మనం' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మనకు 'మనం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే జూలై 12న అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి.
సో, ఈ మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. పక్కనే ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో, వీడియో ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.